brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈ ఢిల్లీ ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై పడుతుందా? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీగా ఉన్న ఈ రాజకీయాలు ఇక మీదట కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారబోతున్నాయా? రాష్ట్రంలో ఫ్యూచర్ పాలిటిక్స్ పై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? తెలంగాణ రాజకీయాలపై మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అన్నారు మధు యాష్కి. ఇక మీదట బీజేపీ టార్గెట్ గానే వ్యూహాలు రచిస్తామని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ కి ప్రజల్లో ఆదరణ తగ్గింది, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అయిపోతుంది అన్నారు మధు యాష్కి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందంటూ ఫస్ట్ టైం అంగీకరించారు హస్తం పార్టీ నేతలు. ఢిల్లీ విజయంతో బీజేపీ జోష్లో ఉంది అన్నారు మధు యాష్కి. ఇక మీదట బీజేపీ టార్గెట్ గానే తమ వ్యూహాలు ఉంటాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండబోతోంది అన్నారు. ఇక బీఆర్ఎస్ కి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందన్న మధు యాష్కి బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం అవుతుంది అన్నారు. No, definitely focus matram Congress party has to strategize to counter BJP more than the BRS. BRS party పైన ఇంకా ప్రజల్లో నమ్మకం లేదు. వాళ్ళు ఎంత ఎగిరెగిరి గంతులు వేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా మేము వాళ్ళు ఉన్న పూర్తి వాళ్ళ అవినీతిని కూడా బయట పెట్టలేకపోతా ఉన్నాం. సో రేపు రాబోయే కాలంలో బీజేపీయే మాకు ప్రధాన ప్రతిపక్షం తెలంగాణలో అవుతుంది. బీజేపీ వర్షన్ చూద్దాం. ఢిల్లీని గెలిచాము, త్వరలోనే తెలంగాణలో కూడా గెలుస్తామంటున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చూస్తారంటున్నారు. పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుంది అని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం లేదని బీజేపీ నేతలు కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది అంటున్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు బీజేపీ నేతలు లక్ష్మణ్, రఘునందన్ రావు. దేశ రాజధానిలో వికసించిన కమలం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటోంది. రాష్ట్రంలో పాగా వేస్తామని బల్లగుద్ది చెప్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకున్నాక రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతి ఎన్నికను కూడా అంతే సీరియస్గా తీసుకుంటాం, అంతే గొప్పగా పనిచేస్తాం, గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం సార్. అది కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఇంతే ఉత్సాహంగా పనిచేస్తుంది సార్. పరిస్థితులు కొన్ని చోట్ల అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని చోట్ల అనుకూలంగా లేకపోవచ్చు. బట్ ఎండ్ రిజల్ట్ ఈజ్ తెలంగాణలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లోపల మేము గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మేమే అధికారంలోకి వస్తామనేటువంటి అనేక రకాల పార్టీలకి ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది సార్. ఎందుకంటే జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలలో 10% బీసీ రిజర్వేషన్ని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రని నిలువరించగలిగేది, నిలబడేది, కొట్లాడేది, ఆపగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా నిలబడతాం సార్. ఢిల్లీ ఫలితాలు తెలంగాణలో మలుపుకు నాంది పలకబోతున్నాయన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీలకు కాలం చెల్లిందన్న లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మలుపు తిప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి రావడం అంటే కేవలం ఢిల్లీలోనే కాదు, ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా, అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా, మహారాష్ట్ర చంపపెట్టి లాంటి తీర్పునిచ్చి మీ గ్యారంటీలు చెల్లవు, గ్యారంటీలు ప్రజలు మోసం చేయడానికి అని చెప్పి కాంగ్రెస్కు ఏదైతే అటు మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, ఛత్తీస్గఢ్లో తీర్పునిచ్చారో తెలంగాణలో కూడా మీ గ్యారెంటీలు చెల్లవని ప్రజలు స్పష్టం చేయబోతున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. తెలంగాణలో బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా ఓడిపోబోతోంది అన్నారు. అధికారం శాశ్వతమని విర్రవీగే వాళ్లకు మొన్నటిదాకా బీఆర్ఎస్ను చూసినాం, ఇప్పుడు కేజ్రీవాల్ని చూస్తున్నాం. ఈరోజు అధికారం అనేది ఏ ఒక్కరికి ప్రజల లోపల, ప్రజలకు సంబంధించి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తించి వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వాలే నిలకడగా ఉంటాయి. అంతే తప్ప ప్రజలను మోసం చేసి ఏ మాటలైనా చెప్పి మేము అధికారంలోకి రావడమే ముఖ్యమైన ఏ గడ్డైనా తింటామని చెప్పి అధికార పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు భావించి ఎన్నికలకు పోతారో
ఇవి చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తులో జరగబోయేది అదే. ఇక్కడ అన్ని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి కాగితాలకే పరిమితం అయిపోయినాయి. కింద వరకు అమలు అనేది ఎక్కడ కూడా కనపడతలేదు. కేవలం డేట్లు మారుతున్నాయి, కాగితాలు మారుతున్నాయి, కాగితాల మీద రాతలు మారుతున్నాయి తప్ప ప్రజల రాతలు మాత్రం మారతలేవు. అధికారం మరోవైపు జాతీయ పార్టీలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆప్ని బలహీనపరచడం వల్లే బీజేపీ గెలిచింది అన్నారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలపై జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు ఆయన. జాతీయ పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి బీజేపీ గెలుపుకి కారణమైంది అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేకుండా చేయాలని ఈ జాతీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు కేటీఆర్. आज दिल्ली के इलेक्शन ने स्थापित कर दिया फिर एक बार कि राहुल गांधी जी क्षमता नहीं है कि भारतीय जनता पार्टी को हरा सके. वो ना अपने आप जीत सकते हैं और उसके वजह वो इनफैक्ट इंस्टेड ऑफ अलाइनिंग with strong regional forces like Aam Aadmi or KCRG or others, they end up weakening strong regional parties and indirectly helping Bharatiya Janata Party. So my congratulations to Rahul Gandhi ji on ensuring that yet another victory has been given to BJP. Mr. Rahul Gandhi, I'm sure is very, very proud of this achievement. Wish him all the best. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈసారి పోటీ చేయట్లేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతోంది అంటున్నారు జాతీయ పార్టీ నేతలు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతుంది అంటూ జోస్యం చెప్తున్నారు.